ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇవాళ మన వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీకు నేను చెప్తూనే ఉన్నాను చాలా రోజుల నుంచి నాకు ఓల్డ్ పట్టు శారీస్ అన్నీ వచ్చాయని చెప్పేసి. ఇవన్నీ 6 శారీస్ అయితే ఉన్నాయండి. ఓకేనా? ఈ వర్క్ చేస్తూ ఉంటే మధ్యలో కొన్ని ఆర్డర్స్ రావడం వల్ల ఇది కొంచెం లేట్ అయింది. అంటే కస్టమర్ అయితే నాకు టైం ఇచ్చారు కదా, నాకు ఇంచుమించు ఒక 1 మంత్ వరకు అయినా పర్వాలేదని చెప్పేసి అన్నారు. కాకపోతే 2 డేస్ నుంచి అయితే కాల్ చేస్తున్నారు. ఒకవేళ అంటే ఇప్పుడు ఇది తీసుకోవడానికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని శారీస్, ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు. తీసి పెట్టారంట, మళ్ళీ తిరగడం ఎందుకు అని చెప్పేసి ఇవి తీసుకొని అవి ఇచ్చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారట. వాళ్ళు ఒక 2 డేస్ నుంచి కాల్ అయితే చేశారు, కంప్లీట్ అయ్యాయా లేదా అని చెప్పేసి. కంప్లీట్ అయిపోయాయి, కాకపోతే నాకు కొంచెం ఇంట్లో పని ఉండడం వల్ల నేను ఒక 2 డేస్ ఆగి రమ్మని చెప్పేశాను అనమాట. అయితే నేను ఈ వీడియో షూట్ చేసుకుంటున్నాను కదా, దాని నెక్స్ట్ డే అంటే దాని తర్వాత రోజు ఇవైతే ఇచ్చేస్తాను. ఓకేనా? అయితే ఇవన్నీ ఓల్డ్ పట్టు శారీస్ కదా, మరి నేను కూడా ఒక ఓల్డ్ శారీ కట్టుకొని ట్రైనింగ్ బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు కూడా చూపించాలి కదా. చూడండి, ఇదైతే నాది ఓల్డ్ శారీ అండి, పట్టు శారీ అయితే కాదు, నార్మల్ శారీ. ఇది ఓన్లీ 500కి మాత్రమే తీసుకున్నాము. ఇది నా మ్యారేజ్ శారీ అనమాట, 20 ఇయర్స్ బ్యాక్ శారీ ఇది. కానీ నేను 1 ఇయర్కి ఒకసారి అలా 1 ఇయర్కి 2 టైమ్స్ అనమాట అలా కట్టుకుంటూ ఉంటాను కంపల్సరీ. కాబట్టి దానిపైకి అనేది నేను ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకున్నాను. ఆల్రెడీ మీకు ఈ డిజైన్ అనేది నేను వీడియోలో అయితే చూపించాను. కలర్స్ డిఫరెంట్ చేయడము, అలాగే ఈ లైన్స్ ఇదంతా ఎలా ఉందనేది. నేను ఈ బ్లౌజ్ అనేది ఇంకొక శారీ కూడా రెండింటికి మ్యాచింగ్ అయ్యే విధంగా వేసుకున్నాను. మీకు ఫర్దర్గా ఎప్పుడైనా ఆ శారీ కూడా కట్టుకొని అయితే చూపిస్తాను. దాని మీదకి కూడా ఎలా ఉందనేది చూసి అది ఇది ఏది బాగుందనేది కంపల్సరీ కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా? ఇక్కడనైతే మనం బ్లౌజెస్ అయితే చూసేద్దాం. నేను మీకు అన్ని శారీస్ అన్నీ ఎందుకు చూపిస్తాను అంటే, ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర కూడా ఇంచుమించు ఇలాంటి కలర్ కాంబినేషన్ శారీ ఉందనుకోండి, అరే నా శారీ కూడా ఈ డిజైన్ బాగుంటుంది అని మీకు ఒక థాట్ రావాలన్నమాట. అందుకే నేను ప్రతి ఒక్కటి కస్టమర్ శారీ అలాగే డిజైన్స్ అనేది కంపల్సరీ చూపిస్తాను. చూడండి, ఇదైతే శారీ వైలెట్ కలర్ వచ్చింది, ఇక్కడ మనకు మెహందీ గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది. శారీ మొత్తం టోటల్గా ఇలానే ఉంది. ఓకేనా? ఈ శారీకి అయితే హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీ దగ్గర ఏమన్నా శారీస్ ఉంటే ఇలాంటి డిజైన్స్ అయితే ట్రై చేయొచ్చు కదా. చూడండి, ఇదైతే డిజైన్ అయితే బాగుంది. లీవ్స్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. చూసి టోటల్గా వైలెట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చాను. ఏంటంటే గ్రీన్ పైన గోల్డ్ అనేది ఎక్కువగా కనిపించట్లేదు, కానీ మనకైతే వైలెట్ వల్ల కొద్దిగా అయితే లుక్ అయితే వస్తుంది. హ్యాండ్ అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చింది. చూడండి, ఎప్పుడైతే మనకు ఈ నెక్కి సంబంధించిన లైన్ అనేది ఇలా ఇస్తూ ఉంటారు కదా, దీంట్లో ఏంటంటే చూడండి ఇలా పొడవుగా వచ్చేసింది. ఇలా పొడవుగా వచ్చి చుట్టూ ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి. అయితే ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ బ్యాక్ నెక్ కూడా ఫ్లవర్స్ బూటీస్ లాగా ఇచ్చేసాను. ఎందుకంటే మనకు హ్యాండ్కి కూడా సెట్ కావాలి కదా, అందుకే నేను అయితే అలా డిజైన్ చేశాను. హ్యాండ్ అయితే చాలా నిండుగా వస్తుంది. ఆఫ్ హ్యాండ్స్లో నిండుగా కావాలన్నప్పుడు ఈ డిజైన్ అయితే ట్రై చేయొచ్చు. ఇది మనకు RRR మిషన్తో పాటే వచ్చిన డిజైన్ అండి. నాకైతే మీకు కంపల్సరీ కమ్యూనిటీ పోస్ట్ అనేది చెక్ చేస్తూ ఉండండి. అక్కడ పిక్స్ పెట్టేసి డిజైన్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తూ ఉన్నాను, చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి. ఓకేనా? ఇది ఇంకొక శారీ. ఇవన్నీ ఓల్డ్ శారీసే, ఆల్రెడీ చెప్పాను కదా. శారీ మొత్తం ఇలా వచ్చేసింది, పింక్ కలర్. అయితే ఫోల్డింగ్ అయితే ఇక్కడ ఏమొచ్చిందంటే కొంగు వచ్చేసింది అనమాట, కానీ శారీ మొత్తం ఇలా పింక్ వచ్చేసింది. దీనికి మనం బార్డర్లో ఉన్న బ్లౌజ్ అయితే తీసుకొని ఇది ఇది సింపుల్ ఫ్లవర్ డిజైన్ అనమాట. బూటీస్ కూడా నేను చూడండి ఆల్రెడీ బూటీస్ కూడా చెప్పాను. ఈ బూటీస్ నేను ఫ్లవర్ డిజైన్స్ చిన్నవి వేస్తున్నాను బాగున్నాయి అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది హ్యాండ్స్ వచ్చేసి అన్ని షార్ట్ హ్యాండ్సే అడిగారనమాట. ఒక 2 బ్లౌజెస్ మాత్రము
కొంచెం కావాలి, ఎంత అంటే ఒక 9 ఇంచెస్ 8.5 అలా కావాలని చెప్పేసి అన్నారు. ఓన్లీ ఒక 2 బ్లౌజెస్ మాత్రమే, మిగిలిన అన్ని ఒక 5 ఇంచెస్ వరకు వచ్చినా చాలా అని చెప్పేసి అన్నారు. చూడండి, ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు తెలిసినంత వరకు చాలామంది సిస్టర్స్ దగ్గర అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఫుల్ ట్రెండింగ్ కాంబినేషన్ అనమాట. నా దగ్గర కూడా ఉంది లేండి ఈ శారీ అయితే. కాకపోతే ఈ శారీకి నేను బ్లౌజ్ అనేది ఇప్పటివరకు ఇంకా వర్క్ అయితే చేసుకోలేదు. చూడాలి, ఎప్పుడైనా కుదిరితే ఈ శారీకి కూడా వర్క్ అయితే చేసుకోవాలి. దీనికైతే మనం శారీలో మొత్తం టోటల్గా ఏంటంటే మీకు ఇక్కడ చూడండి, బార్డర్లో మామిడి పిందెలు వచ్చేసాయి చూడండి. ఇలా మామిడి పిందెలు వచ్చింది, మధ్య చూడండి మధ్యలో కొంచెం ఫ్లవర్ లాగా వచ్చింది కదా. నేను వాళ్ళకి ఏంటంటే ఈ డిజైన్ సజెషన్ చేశాను, ఇది బాగుందని చెప్పేసి. ఇది కొత్త డిజైన్, వీళ్ళ బ్లౌజ్ పైన ఫస్ట్ టైం వేస్తున్నాను చూడండి. ఇది కూడా మామిడి పింద మధ్యలో చిన్న లీఫ్ లాగా వచ్చింది కాబట్టి డిజైన్ అనేది కొంచెం శారీకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ టోటల్గా నెక్ అయితే ఇలా వచ్చింది. కొంచెం ఈ నెక్ అనేది ఎక్కువగానే ఉంటుందండి, 11.5 వరకు అయితే ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్. అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం హైట్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకు అంటే మనకు బ్లౌజ్ పొడవు ఉంటుంది కదా, బ్లౌజ్ పొడవు అనేది ఇంచుమించు ఒక 16.5 కావాలన్నమాట. అందుకే నెక్ డీప్ అనేది నేనైతే 11.5 అయితే పెట్టేశాను. వాళ్ళు 11 స్టిచ్చింగ్ చేయించుకున్నా వస్తుంది, 11.5 స్టిచ్చింగ్ చేయించుకున్నా వస్తుంది అనమాట. చూడండి, ఇవైతే మ్యాంగోస్ డిజైన్ బూటీస్ కూడా ఇవే వేశాను. ఈ డిజైన్లో వచ్చిన బూటీసే దీనికైతే వేశాను. ఎందుకంటే చెప్పాను కదా కొత్తగా డిజైన్ వేస్తున్నాను వీళ్ళ బ్లౌజ్ పైనే. ఒకసారి మనకు మ్యాంగో బూటీ కూడా ఎలా ఉంది అనేది చెక్ చేయడం అయితే తెలిసిపోతుందని చెప్పేసి దీనికైతే ఇవే వేశాను. కొంచెం వాళ్ళు ఏంటంటే చాలా హైట్ పర్సనాలిటీ బాగున్నారు కాబట్టి వాళ్ళకైతే నిండుగా కనిపిస్తుందండి, బాగుంటుంది. ఇలా 2 హ్యాండ్స్ అయితే ఇలాగే కంప్లీట్ అయిపోయాయి. దీంట్లో మీకే డిజైన్ నచ్చింది అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది మెహందీ గ్రీన్ కాంబినేషన్. అలాగే ఇక్కడ మనకు ఇది కాపర్ అనొచ్చు, జాజు కలర్ అని కూడా అనొచ్చు. ఆ కాంబినేషన్లో అయితే ఇలా బార్డర్ వచ్చి ఇలా శారీ అయితే వచ్చేసింది. దీనికైతే మనం బార్డర్లో ఉన్న బ్లౌజ్, బార్డర్లో ఉన్న కలర్ తీసుకొని ఇది వర్క్ అయితే చేసాము. ఈ డిజైన్ కూడా ఆల్రెడీ రీసెంట్గా నేను ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే వేసాను చూడండి. ఆ డిజైన్లో ఉన్న నెక్ అనమాట ఇది. చూడండి, ఇలా సింపుల్గా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ అయితే వీళ్ళకు ఆ హ్యాండ్స్ అనేది అవి వద్దని చెప్పేసి అన్నారు. మాకు బార్డర్ వచ్చేసి ఫ్లవర్స్ రావాలి అన్నారనమాట. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఇలా బార్డర్ ఇచ్చేసి ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసాను, నిండుగా వచ్చేసింది. చూడండి, బాగున్నాయి కదా. కుందన్స్ కూడా పెట్టేశాను. కొంచెం లుక్ అనేది మనకు ఓల్డ్ శారీకి ట్రెండింగ్ డిజైన్, న్యూ డిజైన్స్ అనొచ్చు, కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటున్నాయండి. ఇది కూడా శారీ చూసండి, ఇది కొంచెం సిమెంట్ కలర్ అని కూడా అంటారు కదా, యాష్ కలర్ సిమెంట్ కలర్, కొంచెం ఇది డబల్ షేడ్ అయితే ఉంది. శారీ అనేది మీకు వీడియోలో కూడా డబల్ షేడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనకు ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చేసింది. ఈ ఎల్లో కలర్ బార్డర్కి అదే క్లాత్ తీసుకున్నాం మనం. ఇది కూడా నేను చాలా డిజైన్స్ అయితే అంటే చాలా బ్లౌజెస్కి అయితే వేసానండి మ్యాంగో డిజైన్. చూడండి, ఇది కూడా మనకు మిషన్తో పట్టే వచ్చిన డిజైను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చెప్పాను కదా వీళ్ళు ఓన్లీ హ్యాండ్స్ అనేది సింపుల్గా కావాలని. హ్యాండ్ అనేది ఈ బ్లౌజ్కి అనేది కొంచెం డిఫరెంట్గా వేసాను. అన్ని బార్డర్ వేసి బూటీసే వేస్తున్నాను కదా, దీనికి ఏంటంటే ఇలా బార్డర్ వేసేసి ఇలా ఫ్లవర్ వేసాను. చూడండి, అంటే ప్రతి ఒక్క బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపించాలి అనేది నా ప్రయత్నం అండి. వాళ్ళకు మళ్ళీ అంటే ఆల్రెడీ ఇంతకుముందు వీళ్ళు ఒక 4 శారీస్ వేయించుకున్నారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ 6 ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇవి తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక 3-4 శారీస్ అయితే ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు. చూద్దాం, ఒకవేళ తెస్తే మీతోనే షేర్ చేసుకుంటాం కదా. ఫస్ట్ అయితే చూడండి, ఇది ఒక శారీ, లాస్ట్ ఫైనల్ శారీ. ఇది కూడా మనకు పిస్తా గ్రీన్ అలా అంటాం కదా, ఇది కూడా డబల్ షేడ్ ఉందని మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది శారీ. దీనికి ఇలా కొంచెం లైట్ ఆరెంజ్ కలర్ అంటే మస్టర్డ్ ఎల్లో ఉంటుంది కదా, ఆ కలర్లో అయితే బార్డర్ వచ్చేసింది. దీనికి ఈ కలర్ క్లాత్ అంటే బార్డర్లో ఉన్న క్లాత్ తీసుకొని ఇది కూడా మనకు మిషన్తో పాటే వచ్చింది అనుకుంటా ఈ డిజైన్ కూడా.
ఇది కూడా మిషన్తో పాటే వచ్చిన డిజైన్ అండి కన్ఫర్మ్గా. నెక్ అనేది చూడండి ఇలా వస్తుంది, పాన్ షేప్ అంటాం కదా, కింద కొంచెం ఇలా షేప్ అయితే వచ్చేస్తుంది. అన్ని రౌండ్ నెక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి. ఓన్లీ వీళ్ళు షార్ట్ హ్యాండ్స్ ఇంచుమించు ఒక 5 ఇంచెస్ వరకు రావాలని చెప్పేసి అడిగారు. ఇలా ఒక్కటి కలర్ చెక్స్ ఒకటి చూపించాను కదా, అది మాత్రం కొంచెం ఎక్కువగా వస్తుంది. కానీ వాళ్ళకు నన్ను స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కరెక్ట్గా చేస్తారులేండి అని చెప్పేసి అన్నాను. ఈ బూటీస్ అంటే మనం ఎంతవరకు వేయాలో అంతవరకు చేస్తే సరిపోతుంది. నేను ఆ చెక్స్ది కూడా నేను డిజైన్ 100 ఉంటుంది కదా మనకు, ఆ 100 ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే దాన్ని 90 చేశాను. కానీ ఇంకా తక్కువ చేసి ఆ చెక్స్ అనేది లుక్ అనిపించట్లేదు నాకు, కాబట్టి 90 చేసి వర్క్ అయితే చేశాను. వాళ్ళు మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసి వర్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ కూడా నాకు ఫ్లవర్ అనేది ఇక్కడ కట్ అయిపోయింది. చూడండి ఇక్కడ మనకు పైన ఇంకొక ఫ్లవర్ వస్తుంది, ఆ ఫ్లవర్ అనేది కట్ అయిపోయింది. ఏం కాదు, మనకు చూడడానికి అయితే అందంగా ఉండాలి, నిండుగా కనిపించాలి. ఇది ఒకటి సింపుల్ బార్డర్. ఇక్కడ లైట్ పింక్ కూడా శారీలో వచ్చింది, చూపిస్తాను. ఇక్కడ లైట్ పింక్ అయితే వచ్చేసింది, కాబట్టి దీంట్లో నేను లైట్ పింక్ కూడా ఇచ్చేసాను. ఓకేనా. ఈ ఓల్డ్ పట్టు శారీస్ అన్నీ మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి. మీకు ఏది నచ్చింది స్పెషల్గా అనేది కూడా కామెంట్లో చెప్పండి. ఓకేనా. నా ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది అనేది కూడా చెప్పేసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.